हाय फ्रेंड्स वेलकम टू निशी चैनल। ఈ రోజు మన వీడియోలో బెల్లంతో కొబ్బరి లడ్డూని సాఫ్ట్ గా జ్యూసీగా వచ్చేలా ఎలా చేసుకోవాలో చూద్దాం। మనం చాలా తేలిగ్గా జస్ట్ 10-15 నిమిషాల్లో ఇలా ఈజీగా చేసుకోవచ్చు। మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ముందుగా కొబ్బరి లడ్డూలు చేయడానికి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి। మనకు కావాలంటే కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ పార్ట్ ని తీసుకొని అయినా చేసుకోవచ్చు। ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసిన కొబ్బరిని ఒకసారి కొలిచి తీసుకుందాం। మనం ఏ కప్పుతో కొబ్బరిని కొలిచి తీసుకుంటామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకోవాలి। ఇలా కొలిచి తీసుకోవడం వల్ల కొబ్బరి లడ్డూల్లో స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది। ఇలా 2 కప్పుల వరకు కొబ్బరి తురుముని తీసుకోవాలి। ఇంకా మిగిలిన కొబ్బరి తురుముని మనం కొబ్బరి లడ్డూల పైన కోటింగ్ కోసం విడిగా పక్కకు తీసుకోవాలి। ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి మనం విడిగా తీసుకున్న కొబ్బరి తురుముని వేసుకుని మంటను లో ఫ్లేమ్ లో పెట్టి పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కొబ్బరిలో ఉన్న పాలు అనేవి ఆవిరయ్యి కొబ్బరి మొత్తం పొడి పొడిగా అవుతుంది। ఇలా 4 లేదా 5 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। ఇలా కొబ్బరి మొత్తం పొడి పొడిగా అయిన తర్వాత మరొక ప్లేట్ లోకి సెపరేట్ చేసుకోవాలి। ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి మనం కొలుచుకున్న 2 కప్పుల కొబ్బరి తురుముని వేసుకోవాలి। అలాగే ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుముని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లాన్ని కూడా వేసుకోవాలి। 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి। ఇలా కొలిచి తీసుకోవడం వల్ల కొబ్బరి లడ్డూల్లో స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది। ఇలా మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి। మనం ఇలా కలుపుకుంటూ వేపుకోవడం వల్ల మనకి అడుగును మాడిపోకుండా ఉంటుంది। ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టి కొబ్బరి కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి। ఇలా కొబ్బరి కొంచెం దగ్గర పడిన తర్వాత ఉండలా చేసుకుని చూసుకోవాలి। ఇలా ఉండలా అవుతే సరిపోతుంది। అప్పుడు 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి। ఇది మొత్తం కలిసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుని చల్లారనివ్వాలి। ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెంగా తీసుకుని రౌండ్గా లడ్డూల్లా చేసుకోవాలి। మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రౌండ్గా లడ్డూల్లా చేసుకోవాలి। ఇలా లడ్డూలా చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న కొబ్బరి పొడిని తీసుకుని అందులో ఈ కొబ్బరి లడ్డు వేసుకుని టిప్ చేసుకుని తీసుకోవాలి। మనం ఇలా కొబ్బరి పొడిలో టిప్ చేసుకోవడం వల్ల మనకి కొబ్బరి లడ్డూలు అట్రాక్టివ్గా కనిపిస్తాయి, అలాగే యమ్మీగా కూడా ఉంటాయి। అందుకని ఇలా కొబ్బరి పొడిలో టిప్ చేసుకుని తీసుకోవాలి। మొత్తం లడ్డూల్లా చేసుకోవాలి। అంతే, మనకు చాలా సింపుల్గా బెల్లంతో కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి। మీరు కూడా ఒకసారి ఇలా సాఫ్ట్గా జ్యూసీగా కొబ్బరి లడ్డూని ఇలా ట్రై చేసి చూడండి। మనం పచ్చి కొబ్బరితో చేసుకోవడం వల్ల ఇవి 4 లేదా 5 రోజుల కంటే ఎక్కువ రోజులు నిలవ ఉండవు కాబట్టి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి। ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।